ఇంత చరిత్ర సృష్టిస్తుంది, ఇంత లెక్కించుకుంటుంది తానుగా తానుగా అని ఇంత విస్తరిస్తుంది అనుకున్నారా వైఎన్ కాలేజ్? ఇంత డెవలప్ చేయగలుగుతాం అని మేము అనుకోలేదు. ఆటోనమస్ కాలేజ్ అయింది, A+ గ్రేడ్ వచ్చింది. అది చాలా అరుదు యూనివర్సిటీ స్థాయిలో. ఈ 75 years దాంట్లో స్టార్టింగ్ అసలు కాలేజ్ ఏ కోర్సులతో మొదలు పెట్టారు? కొత్త కోర్స్ ఏది యూనివర్సిటీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినా వెంటనే మేము తీసుకుని మా కాలేజీలో స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని కొత్త నూతనమైనటువంటి కోర్సులు కూడా మేము ఈ కాలేజ్ యూనివర్సిటీగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా రాబోయే రోజు? ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజ్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ రావడం వల్ల యూత్ అంతా కూడా డైరెక్ట్గా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే డిగ్రీకి 4 సంవత్సరాలు అనేది కరెక్టే అంటారా? పూర్వంలాగానే ఫస్ట్ 3 years ఇదొక ఎలా జరుగుతుందో అలాగే చేసి 4th year ఆ పర్టికులర్ సబ్జెక్ట్. రాబోయే రోజుల్లో వైఎన్ కాలేజ్ ఇంకేమైనా బెటర్గా ఇంకేమైనా చేయాలని ఆలోచన ఉందా? మాకు అన్నీ బాగున్నాయి కానీ రిసోర్సెస్ తక్కువ. మాకు రిసోర్సెస్ తక్కువ అని నేను రిసోర్సెస్ పూలప్ చేసుకుని విద్యా వ్యవస్థ కూడా ఎంటర్ అయిపోయింది కార్పొరేట్కి సంబంధించి. కార్పొరేట్కి మన కాలేజీకి ఉన్న తేడా ఏంటి? ఇంత విశాలమైన ప్రాంగణంలో చదవటం బాగా మాకు బోర్డు యాక్టివిటీస్ ఉంటాయి. NSS, NCC, కమ్యూనిటీ సర్వీస్, కెరియర్ గైడెన్స్. మదర్ టంగ్ తెలుగుకి సంబంధించి ఎట్లాంటి ప్రాధాన్యత ఇవ్వాలంటారు? అంటే విద్యాలయాల్లో తెలుగు భాషని ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. LKG నుంచి ఇంగ్లీష్ మీడియం అనేది ప్లాటినం జూబ్లీ, సిల్వర్ జూబ్లీ వరకు వచ్చింది కాలేజ్, వైఎన్ కాలేజ్. ఈ ప్రయాణంలో మీకు బాగా సపోర్ట్ చేసింది ఎవరు? మాకు మెంబర్స్ అంతా నేను సపోర్ట్ చేయడం వల్ల నేను నెగ్గాను. కానీ నెగ్గడం అనేది ఒక్కటే కాదండి, ఈ 40 ఏళ్ళు గంటే వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. మనం నేడు నవేంద్రప్రదేశ్లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఉన్నాం. నర్సాపూర్ పట్టణానికి సంబంధించి వైఎన్ కాలేజ్ కరస్పాండెంట్, అట్లాగే ఎన్నో అవార్డులతో ఎంతోమందికి విద్యార్థులకు భవిష్యత్తును కల్పించినటువంటి శ్రీ డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. ఈ కాలేజ్ కూడా ప్లాటినం సిల్వర్ జూబ్లీ జరుపుకుంటా ఉంది. కాలేజ్ పెట్టి 75 years అయింది. 1949లో పెట్టారు. 75 years అయింది. ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ చేయాలనుకుంటున్నాం. January 10th, 11th. 10th and 11th. అంటే ఇంతవరకు ఇంత ప్రయాణం సాగిద్దని అనుకున్నారా? ఆ కాలేజీకి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఉన్నారు కదా మీలాంటి పెద్దలందరూ, ఇంత చరిత్ర సృష్టిస్తుంది, ఇంత లెక్కించుకుంటుంది తానుగా తానుగా అని ఇంత విస్తరిస్తుంది అనుకున్నారా వైఎన్ కాలేజ్? టేకప్ చేసినప్పుడు ఇంత డెవలప్ చేయగలుగుతాం అని మేము అనుకోలేదు. కానీ మరి భగవంతుడి దయ వల్ల బాగా డెవలప్ చేయగలిగాం. ఆటోనమస్ కాలేజ్ అయింది, A+ గ్రేడ్ వచ్చింది. NAAC A+ గ్రేడ్. అది చాలా అరుదు యూనివర్సిటీ స్థాయిలో. ప్రైవేట్ కాలేజెస్లో వెస్ట్ గోదావరిలో ఒక కాలేజీకి వచ్చిందండి, ఈస్ట్ గోదావరిలో కాలేజీకి వచ్చింది. సో A+ వచ్చింది, మాకు సాధించాం. దానికి కారణం ఏంటంటే మేము విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడం, అలాగే అకాడమిక్గా ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్ కూడా బాగా చేయించడం, సపోర్ట్ సర్వీసెస్ కూడా బాగా ప్రొవైడ్ చేయడం, ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దానికి తగినట్టు మా టీచింగ్ స్టాఫ్ కూడా చాలా చక్కగా పనిచేసి వారు ఎప్పటికప్పుడు రీసెర్చ్ యాక్టివిటీ అంటే సెమినార్స్ అవన్నీ కండక్ట్ చేసి చక్కటి వాతావరణాన్ని, అకాడమిక్ వాతావరణాన్ని సృష్టించి అది చాలా బాగా జరిపారు. మా స్టాఫ్ యొక్క కృషి ప్రధానంగా గ్రేడ్ రావటానికి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకవైపు, అలాగే సపోర్ట్ సర్వీసెస్ లైక్ ప్లేస్మెంట్స్, దాంతోపాటు మా స్టాఫ్ విశేషమైన కృషి చేయటం వల్ల మాకు A+ గ్రేడ్ వచ్చింది. ఈ 75 years దాంట్లో స్టార్టింగ్ అసలు కాలేజీలో ఏ విభాగాలు ఉండేవి? స్టార్టింగ్ ఏ కోర్సులతో మొదలు పెట్టారు? ఇవాళ కాలేజీలో ఏ కోర్సులు ఉన్నాయి? పూర్వం ట్రెడిషనల్ కోర్సెస్ ఉండేవి. డిగ్రీ అంటే 4 కోర్సెస్ ఉండేవి. MPC, BZC, HEP, BCom 4 ఉండేవి అనమాట. నేను వచ్చేటప్పటికి అదే పరిస్థితి. నేను
83లో అయ్యాను. అప్పుడు తర్వాత కొత్త కోర్సెస్ యూనివర్సిటీలో కూడా ప్రారంభించడం జరిగింది. నేను 83లో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అయ్యాను. 84లో కొత్త కోర్సెస్ యూనివర్సిటీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు మేము ఫిషరీస్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేసాం. మళ్ళీ 87లో యూనివర్సిటీ వారు కంప్యూటర్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు కంప్యూటర్ స్టార్ట్ చేసాం. కొత్త కోర్స్ ఏది యూనివర్సిటీ వారు ఇంట్రడ్యూస్ చేసినా వెంటనే మేము తీసుకుని మా కాలేజీలో స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని కొత్త నూతనమైనటువంటి కోర్సులు కూడా మేము ప్రారంభించాం. కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, దాంతోపాటు బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫిషరీస్, ఫ్యాషన్ టెక్నాలజీ అన్నీ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత పీజీ కూడా స్టార్ట్ చేస్తాం. పీజీలో ఎంబీఏ, ఎంసీఏతో పాటు 4 కోర్సెస్ ఉన్నాయి మాకు. ఆ విధంగా మేము పీజీ కోర్సెస్ కూడా చాలా ఎర్లీగా అంటే పీజీ కోర్సెస్ స్టార్ట్ చేసి మోర్ దాన్ 30 years అండి. 90లో స్టార్ట్ చేస్తామండి. సో 34 years అయింది పీజీ కోర్సెస్ స్టార్ట్ చేస్తాయి. ఆ విధంగా డెవలప్ చేస్తే మరి కోర్సెస్ స్టార్ట్ చేస్తే సరిపోదు కదండి. దానికి కావాల్సినటువంటి బిల్డింగ్స్, దానికి కావాల్సినటువంటి ల్యాబొరేటరీస్, ఎప్పటికప్పుడు మటుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ లోటు లేకుండా ల్యాబొరేటరీస్ కూడా చక్కగా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబొరేటరీస్ మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. అలాగే లైబ్రరీస్, డిగ్రీ లైబ్రరీ వేరు, పీజీ లైబ్రరీ వేరు అండి. రెండు కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ లైబ్రరీస్. బాగా నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్లో నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఓపెన్ కోర్సెస్ కూడా ఉంది కదండి ఇక్కడ. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. ఆంధ్ర యూనివర్సిటీకి ఎఫిలియేషన్ అయి ఉంది అది. ఈ కాలేజీ మాత్రం పూర్వం ఆంధ్ర యూనివర్సిటీ, ఇప్పుడు ఆదికవిన యూనివర్సిటీ, రాజమండ్రి వాళ్ళకి ఎఫిలియేషన్ అయి ఉంది. ఈ కాలేజ్ యూనివర్సిటీగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా రాబోయే రోజు? డీబీడీ యూనివర్సిటీగా చేయొచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజ్, నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ రావటం వల్ల యూత్ అంతా కూడా డైరెక్ట్గా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మెడికల్ కాలేజెస్ కూడా పెరిగినాయి, డెంటల్ కాలేజెస్, అలాగే ఫార్మసీ కాలేజెస్ పెరిగినాయి. కాబట్టి ఇంటర్మీడియట్ అయిన తర్వాత డైవర్సిఫై అయిపోతున్నారండి. ఈ డిగ్రీ చదివే కంపారిటివ్గా తగ్గారు. సో ఆ ప్రాబ్లమ్స్ యూనివర్సల్ ప్రాబ్లం అది. మన కాలేజ్ ఒకటి కాదండి, అన్ని కాలేజెస్కి ఎక్కువ మంది ఇంజనీరింగ్కి, మెడికల్కి, అన్నిటికీ ఇదొక మెడికల్ కాలేజెస్ ఉండే కాదు, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండే కాదు వెళ్ళిపోవటం వల్ల ఇక్కడ డిగ్రీ చదివేవాళ్ళు కంపారిటివ్గా కొద్దిగా తగ్గారు. బట్ నో ప్రాబ్లం, నాకు బాగానే ఉంది. అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ అది. సో పైగా ఇప్పుడు 4 years చేస్తారు డిగ్రీ. 4 years చేసిన తర్వాత స్టూడెంట్స్ మైండ్ ఎలా ఉందంటే 4 years ఇక్కడ చదివే బదులు ఇంజనీరింగ్ చదివితే 4 years బీటెక్ వస్తుంది కదా అనేటువంటి భావం. అదొక బీటెక్ అంటే బెటర్ క్వాలిఫికేషన్ అనేది భావం అందరికీ ఉంటుంది కదా. ఇంజనీరింగ్ అనేటప్పటికీ ఒక ఎలివేటెడ్ ఫీలింగ్ అంటే అది కరెక్ట్ అయిన నిర్ణయం అంటారా? అంటే డిగ్రీకి 4 సంవత్సరాలు అనేది కరెక్టే అంటారా? 4 సంవత్సరాలు పెట్టచ్చు. అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ సిస్టమేటిక్ బాగోలేదండి. పూర్వంలాగానే ఫస్ట్ 3 years ఇదివరకు ఎలా జరుగుతుందో అలాగే చేసి 4th year ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అంటే ఒక మెయిన్ సబ్జెక్ట్ ఏదో తీసుకుంటారు. ఎంపీసీ అనుకోండి, మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఏదో ఒకటి తీసుకుంటారు అనమాట 4th year. అలా అయితే బాగుంటుంది. కానీ ఫస్ట్ ఇయర్ నుంచే స్పెషలైజేషన్, ఓన్లీ ఫిజిక్స్, లేదా ఓన్లీ బాటనీ, ఓన్లీ జువాలజీ అనేప్పటికీ ఈ 4 years మైండ్ సెట్ కూడా 4 years ఒకే సబ్జెక్ట్ అనేటప్పటికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. మాకు అంతా కొంచెం ఇదన్నా కొంచెం దీనివల్ల ఇబ్బందులు ఉన్నాయండి. అడ్మిషన్స్ కూడా తగ్గినాయి. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ రివర్స్ చేస్తారంటున్నారు. 3 years పూర్వంలాగానే కాంబినేషన్ ఎంపీసీ, బీజెడ్సీ అలా కాంబినేషన్ పెడతామంటున్నారు. పెడితే పర్వాలేదు. 4th year మటుకు సింగిల్ సబ్జెక్ట్ చేసుకోండి. ఇష్టమైన చదువుకుంటారు. మాత్రం ఆప్షన్ అనమాట. ఆప్షనల్. సో ఈ 3 years అయిన తర్వాత ఆలోచించుకుంటారు వాళ్ళు. సో 3 years అయ్యాక జాబ్కి వెళ్ళిపోవచ్చు, పీజీకి వెళ్ళొచ్చు, లేకపోతే 4th year చదువుకోవచ్చు. ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి సింగిల్ సబ్జెక్ట్ అనేటప్పటికీ అది కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. మాకు మీకు మేనేజ్మెంట్ కూడా కొంచెం మేనేజ్మెంట్ కానీ స్టాఫ్కి కానీ ఇబ్బంది. ఉత్తీర్ణత సక్సెస్ రేటు, పాస్ అవుట్కి సంబంధించి ఉత్తీర్ణత శాతం మాకు పీజీ 90% ఉంది, డిగ్రీ 80% ఉంటుంది. అది మీ 75 yearsలో అంటే ఎదుగుదలకు సంబంధించి కాలేజీలు అన్ని విభాగాలు పెట్టారు, కోర్సులు తీసుకొచ్చారు, అంతా చేశారు. మీకు సంతృప్తినిచ్చిన అంశం ఏంటి ఈ 75 yearsలో? అందుట్లో మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు బాగా సాటిస్ఫై అయినటువంటి అంశం ఏంటి కాలేజీ నిర్వహణలో? పిల్లలకి వైడ్ ఆప్షన్స్ ఇస్తున్నామండి. నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఇస్తారు. అంటే ముఖ్యంగా కంప్యూటర్స్ ప్రస్తుతం కంప్యూటర్స్కి చాలా డిమాండ్ ఉంది. అలాగే బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్కి. ఎందుకంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ కాలేజీలో చదివి మేము ఎంసీఏ 92లో పెట్టామండి. ఫస్ట్ బ్యాచెస్ అన్నీ కూడా అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ రాలే, 2000 తర్వాత వచ్చింది. అంతా అమెరికా వెళ్ళిపోయారు, 90% వెళ్ళిపోయారు. మా కాలేజీలో చదివి
బాగా సెటిల్ అయ్యారండి పిల్లలు. సో అది బాగా సంతృప్తించేటువంటి విషయం. ఏంటంటే మేమంతా ఏది చేసినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాబొరేటరీస్, స్టాఫ్, క్వాలిఫైడ్ స్టాఫ్, లాబొరేటరీస్ అన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి వాళ్ళు ట్రై చేస్తాం కాబట్టి వాళ్ళకి జాబ్స్ కూడా బాగా వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడ చదివిన వాళ్ళు వెల్ సెటిల్డ్ అండి, బాగా సెటిల్ అయ్యారు. ముఖ్యంగా పీజీ చేసిన వాళ్ళు మటుకు పీజీ చేసిన వాళ్ళు 90%, మోర్ దాన్ 90% బాగా సెటిల్ అయ్యారు దాంట్లో మాత్రం. సుమారు ఇప్పుడు మన వైఎన్ కాలేజ్ అంటే ఈ యొక్క రిమోట్ ప్లేస్ అండి ఇది. అప్పుడు మేము స్టార్ట్ చేసేటప్పటికి మాకు ఎంసీఏ మేము స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ నుంచి అక్కడక్కడి నుంచో వచ్చేవారు. అంటే అప్పుడు తక్కువ. ఫస్ట్ మేము ఎంసీఏ స్టార్ట్ చేసినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వారు మాకు 92లో ఇచ్చారు. 92లో ఇస్తే అప్పుడే స్టార్ట్ చేస్తారు. ఆంధ్ర యూనివర్సిటీ ఓన్లీ 6 కాలేజ్ స్టార్ట్ చేసిన, మేము కూడా స్టార్ట్ చేస్తాం. అంతే అక్కడక్కడి నుంచో వచ్చి చదువుకునేవారు. అంత బాగా సెటిల్ అయ్యారండి. అంత బాగా సెటిల్ అయ్యారు. ఓవరాల్గా మీకు ఫుల్ సంతృప్తి అయితే ఉంది. అంటే ఈ రిమోట్ ప్లేస్లో, నర్సాపురం లాంటి ప్లేస్లో పిల్లలకి ఎంబీఏ, ఎంసీఏ 30 ఏళ్ళ కింద స్టార్ట్ చేయడం వల్ల ఆడపిల్లలు బాగా చదువుకున్నారు. అంటే పొరుగు వెళ్ళి చదివించాలంటే మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. పొరుగు పంపించరు కదా అమ్మాయిలు. ఆడపిల్లలు బాగా చదువుకున్నారు. ఒక మగపిల్లలు కూడా చదువుకున్నారు, బట్ ఆడపిల్లలు కూడా చాలా బాగా చదువుకున్నారు. ఈ ఏరియాలో ఉన్న ఆడపిల్లలు బాగా చదువుకున్నారు. రాబోయే రోజుల్లో దీని విస్తరణ కావచ్చు, లేదంటే ఇంకా ఏంటి దీని భవిష్యత్తు ప్రణాళికలు ఏమైనా రచిస్తున్నారా? వైఎన్ కాలేజీలో ఇంకేమైనా బెటర్గా ఇంకేమైనా చేయాలన్న ఆలోచన ఉందా? చూసి ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాము. డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలని కోరుకుంది, బట్ ఇట్ టేక్స్ టైం అండి. అంటే దానికి ఫైనాన్సెస్ కూడా ఉండాలి, కార్పస్ ఫండ్ అది కూడా డెవలప్ చేయాలి. మాకు అన్నీ బాగున్నాయి కానీ రిసోర్సెస్ తక్కువ, ఫైనాన్షియల్ రిసోర్సెస్ తక్కువ. ఇక స్పూర్ ఏరియా కదండి, అంటే నర్సాపూర్ పేరున్న, నర్సాపురం మంచి పేరున్న, కొంచెం కంపారిటివ్గా టైలర్డ్ అండి. ఇది టైలర్డ్ అవటం వల్ల ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ పెద్ద బిజినెస్లు కానీ ఏమీ లేవు. సో మాకు రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి. మీ రిసోర్సెస్ పూలప్ చేసుకుని డీమ్డ్ యూనివర్సిటీ చేయాలని మా కోరిక. మీ కోరిక దాని వరకు. అంటే వీటికి సంబంధించి పిల్లలు కార్పొరేట్ విద్యా వ్యవస్థ కూడా ఎంటర్ అయిపోయింది కార్పొరేట్కి సంబంధించి. కార్పొరేట్కి మన కాలేజీకి ఉన్న తేడా ఏంటి? బేసిక్ నుంచే నాలెడ్జ్ విషయంలో పిల్లలకి మాతృభాష కావచ్చు, సబ్జెక్టుల విషయంలో ఎట్లాంటి తర్ఫీదు ఇస్తారు? అంటే కార్పొరేట్లో వాళ్ళు ఫోర్స్ చేసి చదివిస్తారండి. ఫోర్సెస్ అంటే బట్టి చదివిస్తారు. కార్పొరేట్ కాలేజీలో చదివి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తారు, ఇక్కడ మాకు బాగా ఫ్రీగా ఉంది క్యాంపస్ కానీ, అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. కార్పొరేట్లో కంటే మా ల్యాబొరేటరీస్ పెద్దయండి. మా ల్యాబొరేటరీస్ విశాలంగా ఉంటాయి, వెరీ వెల్ ఎక్విప్డ్ అనమాట. యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్తారు, వెరీ వెల్ ఎక్విప్డ్ అనమాట. ఇంత విశాలమైన ప్రాంగణంలో చదవటం బాగా మాకు బోర్డు యాక్టివిటీస్ ఉంటాయి. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, కమ్యూనిటీ సర్వీస్, కెరియర్ గైడెన్స్ యాక్టివిటీస్. ప్రతి వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ. ఇంకా అక్కడ ఏమి ఉండవు, చదివే. అంచేత మా పిల్లలకి చెప్తారు, ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఇక్కడికి వస్తారు. ఇంటర్మీడియట్ ఏదో కార్పొరేట్ కాలేజీలో చదువుతారు కదా, చైతన్యం, నారాయణ, అక్కడ చదువుతారు. ఇక్కడికి వచ్చాక మాకు ఇక్కడ చాలా బాగుందండి, మాకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, మేము ఇందులో కావాలంటే అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. బిసైడ్స్ ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంది. అంచేత అక్కడ కొంచెం తలుపులన్నీ వేసేసి బయటకు అక్కడ చేస్తారు. అదొక అంతకు మంచిది అనుకోండి. బట్ ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయండి. అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలండి. ఓన్లీ సబ్జెక్టు మార్కులతో సరిపోదండి. ఏదో ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అంటే వాళ్ళకు ఉండేటటువంటి ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది, ఎంతూజియాజం ఉంటుంది. దానికి ఓపెన్ అప్ అయ్యేలాగా మాకు బోర్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఉంది. ఇక్కడ ఉన్నాయి మాకు ఏంటంటే ఎన్ఎస్ఎస్ ఉంది, ఎన్సిసి ఉంది, మాకు కమ్యూనిటీ సర్వీస్ ఉంది, తర్వాత యోగా ఉంది, తర్వాత కెరీర్ గైడెన్స్ సెల్ ఉంది. సో ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళకి ఒక అవుట్లెట్ అండి, వాళ్ళ ఎంతూజియాజంకి ఒక అవుట్లెట్ అనమాట. దానివల్ల వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. సబ్జెక్ట్తో కాకుండా పర్సనాలిటీ డెవలప్ అవుతుంది దానివల్ల. సార్ ఇంకొకటి, మీరు ఎప్పటి నుంచో విద్యా వ్యవస్థలో ఉన్నారు విద్యావేత్తగా. మదర్ టంగ్ తెలుగుకి సంబంధించి ఎట్లాంటి గుర్తింపు ఇవ్వాలంటారు? తెలుగు భాష కావచ్చు, లేదంటే విద్యా వ్యవస్థలో తెలుగుకి ఎట్లాంటి ప్రాధాన్యత ఇవ్వాలంటారు? అంటే విద్యాలయాల్లో తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వాలండి. మాతృభాష. దురదృష్టం ఏంటంటే తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదన్నట్టు ఉంది. మేము చూస్తున్నాం కదా కాబట్టి. అటు కాకుండా తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వాలి. నా సలహా అయితే 10th వరకు తెలుగు మీడియం విత్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ కొంచెం ఇప్పుడు 6th నుంచి ఎప్పటి నుంచి 3rd నుంచి పెట్టుకోవచ్చు. 3rd నుంచి పెట్టుకుంటే, ఎందుకంటే ఇంగ్లీష్ అవసరం. మీకు పెద్ద పెద్ద కంపెనీస్లోకి వెళ్ళాలంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగా అవసరం. మీరు గ్రో అవ్వాలంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ అవసరం.
సో అలా అని చెప్పి తెలుగు మనం ఓవర్లుక్ చేయకూడదు. తెలుగు అనేది మాతృభాష, తప్పనిసరిగా నేర్చుకోవాలి. చాలా తీయటి భాష, మంచి అంటే ఇంకా తెలుగు భాషలో మంచి వొకాబులరీ ఉందండి అందులో. అంచేత మంచి పద సంపద ఉంది అందులో. అంచేత తెలుగు భాషని ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం అనేది నేను మంచిది కాదని ఉద్దేశం. 6th నుంచి పెట్టుకోవచ్చు, 10th వరకు తెలుగు మీడియం పెట్టుకుని ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటే అది బాగుంటుంది, ట్రాన్సిషన్ బాగుంటుంది. వాళ్ళు తెలుగు కూడా బాగా వస్తుంది. తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ తెలుగు ప్రాధాన్యత వాళ్ళని ఒక్కొక్క తెలుగు మీడియం పెట్టారు కదండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ తగ్గించేసారండి. అంటే ఇంగ్లీష్ కూడా రావట్లేదు. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా 3rd స్టాండర్డ్ నుంచి పెట్టచ్చు. అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ సెకండ్లో అక్షరాలు రాయటం చదవడం వస్తుంది కాబట్టి 3rd స్టాండర్డ్ నుంచి ఏబిసిడి నేర్పచ్చు. ఆ విధంగా ఒక సబ్జెక్ట్ కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చండి. అంతేగాని కంప్లీట్గా తెలుగు మానేసి ఇంగ్లీష్ మీడియం అనేది కరెక్ట్ కాదనుకుంటున్నాను. దాని వరకు ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి ఇంగ్లీష్ మీడియం బెటర్ అండి. ప్రభుత్వం ఈ విషయంలో ఎట్లాంటి చొరవ తీసుకోవాలంటారా? ప్రభుత్వాలు తెలుగుకు సంబంధించి ప్రాముఖ్యత ఇచ్చే విధంగా సిలబస్ని తీసుకోవాలంటే మరి గత ప్రభుత్వంలో జగన్ గారు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంగ్లీష్ అన్నారు. పైగా ఇంకోటి ఇంగ్లీష్ చెప్పే టీచర్స్ లేరండి. అది ఏదో చేసేసామంటే అది కరెక్ట్ కాదు కదండి. అంచేత ప్రభుత్వం తెలుగు ప్రాధాన్యం ఇవ్వటం మంచిది. అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ కూడా కొంత ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం కూడా ఉండాలండి మనకి. అది ఎందుకంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అది ఇంగ్లీష్ పరాయి భాష కాదండి, అంతర్జాతీయ భాష. అవునండి. అంచేత పూర్వం అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చేసింది, ప్రపంచీకరణ వచ్చేసింది. అంటే మన పిల్లలు అక్కడక్కడ అన్ని కంట్రీస్లోనూ ఉన్నారు. సో ఇంగ్లీష్ లేకపోతే వాళ్ళు అది అలా ఉంటుంది. మన సౌత్కి వెళ్తే ఇంగ్లీష్ కావాలి సౌత్లోకి వెళ్తే తమిళనాడు వెళ్ళినా లేకపోతే హిందీ అయితే కొద్దిగా అర్థం అవుతుంది, అసలు అర్థం కాదు. అంచేత ఇంగ్లీష్ అవసరం అండి. ఇట్స్ లింక్ లాంగ్వేజ్ అన్నారు. లింక్ లాంగ్వేజ్ అని పెట్టారు. అప్పుడు లింక్ లాంగ్వేజ్ అనుకోండి, లేకపోతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనుకోండి, ఇంగ్లీష్ కూడా అవసరం. తెలుగుని విస్మరించకూడదు. ప్లాటినం సిల్వర్ జూబ్లీ నిర్వహించుకున్న సందర్భంలో మీ కాలేజ్లో మీకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు? ఎప్పుడండి ఈ ప్లాటినం జూబ్లీ, సిల్వర్ జూబ్లీ వరకు వచ్చింది కాలేజ్, వైఎన్ కాలేజ్. ఈ ప్రయాణంలో మీకు బాగా సపోర్ట్ చేసింది ఎవరు? అంటే 2 రకాలుగా మేనేజ్మెంట్ సైడ్ చూసుకుంటే మా మెంబర్స్ అండి, 2000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవ్రీ 4 yearsకి ఎలక్షన్ ఉంటుంది. నేను ఫస్ట్ యునానిమస్గా అయ్యాను. అప్పుడు ఏదో మేనేజ్మెంట్లో మా ప్రీవియస్ మేనేజ్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉండి సరే నేను న్యూట్రల్ క్యాండిడేట్కి యునానిమస్గా అయ్యాను. వాళ్ళు సెకండ్ టర్మ్ కూడా యునానిమస్గా అయ్యాను. థర్డ్ టైం మటుకు చాలా పెద్ద ఫైట్ జరిగింది. 89లో 83, 86 యునానిమస్ అయ్యాను. 89లో పెద్ద ఫైట్ జరిగింది. మాకు మెంబర్స్ అంతా నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను నెగ్గాను. కానీ నెగ్గడం అనేది అది ఒక్కటే కాదండి. ఈ 40 ఏళ్ళు అంటే 10సారి నెగ్గాను మొన్న. ప్రతి 4 yearsకి ఎలక్షన్ పెట్టేస్తాం. ముందు 3 yearsకి ఉండేది, అమెండ్ చేసి 4 years పెట్టాం. ఎవ్రీ 4 years కంపల్సరీగా ఎలక్షన్ పెడతారు. మన నామినేషన్ చేస్తారు, మేము తిరగాలి, ఓటర్స్ని సమీకరించాలి, తీసుకురావాలి, ఓటు వేయించాలి. కానీ వాళ్ళ నా మీద అపారమైనటువంటి నమ్మకం పెట్టుకుని నన్నే కంటిన్యూ చేస్తారు. అది ప్రధానం అండి. అలాగే మా స్టాఫ్ కూడా మరి ఎప్పుడు నాకు కోఆపరేటివ్గా ఉండి, ప్రిన్సిపాల్స్, స్టాఫ్ ఇది కూడా అవసరం కదండి. ప్రిన్సిపాల్స్, స్టాఫ్ కూడా ఎప్పుడు కోఆపరేటివ్గా ఉండి నేనేం చెప్పినా అంటే ఎప్పటికప్పుడు మన విధానాల్లో విషయాలు చెప్తాం కదండి, ఏం చెప్పినా ఇంప్లిమెంట్ చేసి ఆ విధంగా దీన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. A+ అనేది అదొక అవార్డు లాంటిది అనమాట. అది దట్ ఇట్ సెల్ఫ్ షోస్. అంటే మనం ఏదో మేము బాగా చేస్తామని అనే కంటే వాళ్ళు UGC వారిది నాకు A+ వచ్చిందంటే దట్ షోస్ కాలేజీలో అంతా కూడా ఒక పద్ధతిలో, ఒక సిస్టమేటిక్గా, అకాడమిక్గా, రీసెర్చ్ వైజ్ బాగా జరుగుతుందని అర్థం ఉంది. మీకు ఈ పదవి కావచ్చు, ఈ బాధ్యత కావచ్చు, ఈ విషయంలో మీకు పూర్తి సంతృప్తి అయితే ఉందంటారా? నాకు పూర్తి సంతృప్తి ఉందండి. నేను నరసాపురం టౌన్కి ఒక మంచి చేశానని చెప్పేది. అంటే ముఖ్యంగా యువతకి చక్కటి అవకాశాలు కల్పించాం. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ చదువుకోవటానికి, PG చదువుకోవటానికి నాకు చాలా సంతృప్తి ఉంది. అలాగే మీరు కాలేజ్ చూసారు కదా, బిల్డింగ్స్ అన్నీ కట్టామంటే అది కూడా ఒక ఆనందం. అంటే కాలేజ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి కదా, చాలా ఉండాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తాం. సో నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది.
ఆ విషయంలో మాత్రం మీకు సంతృప్తి అనేది నర్సాపురానికి ప్రజలకి మీరు ఇది ఇచ్చిన గిఫ్టే అనుకోవాలి. నర్సాపూర్లో ఒక వైన్ కాలేజ్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. నర్సాపురానికి పెద్దగా ఇంకేమీ లేవు, వేరే సోర్సెస్ ఇండస్ట్రీస్ కానీ పెద్ద బిజినెస్లు కానీ ఏమీ లేవు. వైన్ కాలేజే యూత్కి మటుకు బ్రహ్మాండంగా ఉపయోగపడింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ 5.5 నెలల పరిపాలన ఎట్లా ఉందనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్గా వ్యవహరిస్తున్నారు. ప్రతిదీ కూడా ప్రజల సమస్యలు ఏంటి, గతానికి ఇప్పుడు తేడా కనిపిస్తుంది అంటారా? ఈయన ఈ శాఖ తీసుకున్నాక గ్రామాల్లో పల్లె పండుగలు కానీ తాగునీరు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా అవసరం. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించింది కనీసం మంచినీళ్ళు మంచిగా ఉండాలి కదా, ఆరోగ్యానికి సంబంధించింది దాని మీద గ్రామానికి సంబంధించి ప్రజలు గ్రామ సభలు నిర్వహించుకొని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజలను కూడా బిల్డ్ చేసే విధానం మళ్ళీ ఆయన తీసుకొచ్చారు. గ్రామాల ప్రజలంతా కూర్చుని వాళ్ళు మనందరం మాట్లాడుకుని ఏం కావాలనేది వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవడం. సో ఈ గ్రామ సభలు అనేవి డిప్యూటీ సీఎం అయి కూడా సొంత డబ్బులు ఖర్చు పెడతా విరాళాలు కానీ గ్రామాల్లో కానీ ఇస్తూ ఉన్నారు. అంటే ఈ వ్యవహార శైలితో రాజకీయాల్లో కొత్త మార్పుకి నాంది పలికారు అనుకోవాలా ఎట్లాగా? ఆయన అంటే దట్ షోస్ ఈ సిన్సియారిటీ అండ్ ఆనెస్ట్. అంటే ఆయన చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా వర్క్ చేయడంతో పాటు నేను సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పి సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని ముందుకొచ్చి ఒక పొలిటీషియన్ మాట్లాడడం అనేది ఇది మన భారతదేశం అండి. హిందూయిజంని కాపాడుకోవాలి. మనం హిందూయిజం మీద చాలా చెప్పాలంటే దాడి జరుగుతుంది. అంటే వీటికి సంబంధించి దీని తర్వాత ఆ స్టేట్మెంటు ఆ గ్రాఫ్ తర్వాత ఒక్కసారిగా ఇండియా లెవెల్లో కళ్యాణ్ గారికి బాగా క్రేజ్ వచ్చింది. జాతీయ స్థాయికి ఎదిగారండి, మంచి లీడర్గా గుర్తింపు పొందారు. ఆయన భావాన్ని ధైర్యంగా చెప్పడం అనేది కూడా గొప్పదనం ఉండేది. అంటే ఆయన కొంచెం వేరే అగ్రెసివ్ ఉంటారు అనే వ్యక్తులు ఇవాళ అధికారం వచ్చిందంటే ఆయన పనితీరు చూసి ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. ఆయన పోర్ట్ఫోలియో మీద కాన్సన్ట్రేట్ చేసి గ్రామాలకి మ్యాక్సిమం చేయాలండి. నిజంగా గ్రామాల్లో అనేక రకాల అవస్థలు పడుతున్నారు. అంతే గ్రామాలకి కాపులకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్గా ఈ ప్రభుత్వం కూడా నియమించింది. కార్పొరేషన్ ద్వారా కాపులకు ఎట్లాంటి ప్రయోజనాలు కలగాలి, ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళు పెట్టుకునేటైతే వాళ్ళకి ఏదో సీడ్ మనీ అని కొంత ఓకే సార్.